హాయ్ అండి. హాయ్. విశ్వంబర టీజర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మన మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్. అవును. ఎలా ఉంది? ఎలా అనిపించింది? చాలా సూపర్గా ఉంది. సూపర్గా ఉంది. అసలు చూస్తుంటే అంటే విశ్వంబర అంటే విశ్వానికి సంబంధించిన స్టోరీ లాగా అనిపిస్తుంది నాకైతే. ఆ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనేది దాంట్లో చూపిస్తున్నారు. కానీ ట్రైలర్ అయితే చాలా బాగుంది, సూపర్గా ఉంది. కానీ చిరంజీవి గారు ఇందులో ఫైట్ సీన్స్ అవన్నీ చాలా బాగా నీట్గా పెట్టారు. మన డైరెక్టర్ గారు కూడా పెట్టారు. దానికి సూపర్ ఉందండి. ఇంకా దాని గురించి మాట్లాడడానికే లేదు. అన్ని సినిమాల కన్నా ఇది ఇన్ని మూవీస్ చేశారు ఆయన. దగ్గర నాకు తెలిసి 160 అనుకుంటాను, 67 అనుకుంటాను. ఇన్ని సినిమాలకి ఇది బెస్ట్ అని నా ఉద్దేశం. అంతే. ఇప్పుడు ఈ టీజర్ లో చూసుకుంటే చివరిలో మన చిరంజీవి గారు ఒక కన్ను పట్టుకొని రావడం అనేది జరిగింది. ఆ కన్ను పట్టుకొని వస్తే అక్కడితో ఎండ్ చేసేసారు. అది ఎలా అనిపించింది? అంటే దానికి ఎలా చూపించబోతున్నారు సినిమా మొత్తం? అంటే ఒక కన్ను అంటే విశ్వానికంతా ఒక నేత్రం అనేది ఉంటుంది కదా. శివునికి 3 కన్నులు ఉన్నాయి. 3 కన్నులు అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఒక కన్ను. ఆ కన్ను గురించే ఈ స్టోరీ ఉంటుందేమో నా ఉద్దేశం. విశ్వం అంతా చూసేది ఒక కన్ను ఓపెన్లో అవ్వదు కదా. ఓపెన్ అయితే అది ఏమవుతుంది అనేది ఇంపార్టెంట్. దాని గురించి సస్పెన్స్లో పెట్టుంటారు. పురుగు ఉందండి. చాలా బాగుంది. చిరంజీవి గారు ఇన్ని సినిమాలు చేసిన దానికన్నా ఈ సినిమా బెటర్గా ఉంది నాకు తెలిసి. చాలా సూపర్గా ఉంది. అన్ని సినిమాల కన్నా ఇది చాలా బాగుంది. టీజర్లో ఫైట్స్ కానివ్వండి, విశ్వంబర అంటే మన విశ్వానికి సంబంధించిన మ్యాటర్ అది. దానికి ఫైట్స్ బాగున్నాయి. అంటే గ్రాఫిక్స్ కూడా చాలా బాగుంది. దాని గురించి ఇంత లేట్ అవుతుందనే అంత టాపిక్ ఉంది కదా. కానీ ఇంత లేట్ అవడానికి కూడా ఒక రీజన్ ఉంటుంది కదా. లేట్ అయ్యే కొద్దరికి ఇంకా కొంచెం బెటర్గా వచ్చి ఉంటుంది నాకు తెలిసి. అంటే ఇదే బెటర్నెస్ హరిహర వీరమల్లు కూడా తీసుకొచ్చి దాన్ని అటెండ్ చేశారు. మరి లేట్ అయితే సినిమాలు కొంచెం అట్లా ఏం లేదండి. అది పుష్ప గురించి కొంచెం డిలే అయి ఉంటుంది. పుష్పలో ఎవరో తొక్కిసలాడుకొని చనిపోవడం జరిగింది కదా. దానివల్ల అది అలా డిలే అయి ఉంటుంది అని నా ఉద్దేశం. అంతేగాని నాకు పెద్దగా మ్యాటర్ ఏం తెలియదు. ఓకే, మరి ఈ సినిమా సమ్మర్ లో అన్నారు కదా, హిట్ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయంట? 100% హిట్ కొడుతుందండి. ఏంటి ఆ నమ్మకం? నాకు నమ్మకం ఏంటంటే టీజర్ చూశాను కదా, దాంట్లో చాలా బాగుంది. అదేంటి ఒక కన్ను లాస్ట్లో ఒక కన్ను కూడా పెట్టారు కదా. ఆ కన్ను ఏంటంటే శివునికి 3 కన్నులు ఉంటాయి. 3 కన్నుల్లో ఒక కన్ను అది అని నా ఉద్దేశం. 2 కన్నులు ఓపెన్లో ఉంటాయి. ఒక కన్ను మాత్రం ఓపెన్లో ఉంటుంది, ఎప్పుడు మూచే ఉంటుంది. కాబట్టి ఆ కన్ను ఓపెన్లో అవుతుంది. విశ్వానికంతా ఏదైనా మంచి జరుగుతుందని ఒక ఉద్దేశం, అలా చూపించొచ్చేమో అని నా ఉద్దేశం. అంటే విఎఫ్ఎక్స్ చూసిన తర్వాత ఏదో కార్టూన్ సినిమా చూసినట్టు ఉంది అని చెప్పి కమెంట్ చేసి ఇందాక అక్కడ, మీరేమంటారు? లేదు, చాలా బాగుంది. కార్టూన్ సినిమా చూసేదానికి ఒక మెగాస్టార్ అండి ఆయన. మనకు ఆయన ఇంప్రెషన్గా చాలా మంది హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ, అట్లీస్ట్ మేము కూడా ఆయన అంటే పడి చచ్చిపోతాం. అంటే ఆ లాస్ట్ కన్ను సీన్ బెంటెన్ అని ఒక షో ఉంటుంది కార్టూన్, దానిలాగా ఉందని చెప్తున్నారు. నేను కార్టూన్ చూడలేదండి. చూసుంటే నేను దాని గురించి చెప్పేదాన్ని. 100% నచ్చుతాయి. 100% నచ్చుతాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.